ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామన వందనాలు. నేడు సమాజంలో అనేకులు ఫలించలేకపోవడానికి గల మూల కారణాలు చూసినట్లయితే, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఇక్కడ మన్ను లోతుగా లేని కారణమున, వేరు లేని కారణమున దాని మీద ఏమవుతుంది, మొలిచి చెమ్మ లేనందున ఆ చెట్టు మీద ఎండ వస్తూ ఉంటే అది ఎండిపోతున్నది. సూర్యుని కిరణాలు దాని మీద తాగుతుంటే ఆ చెట్టు ఎండిపోతున్నది. ఈరోజు ఈ వాక్యం వినే అనేక మంది జీవితాల్లో వేరు లేదు. చాలామంది ఎండిపోతున్నారు. వేరు లేదు అంటే ఏమిటి అంటే తెలుసా? నీతిమంతులు లేరు, మేలు చేసేవారు లేరు, ఈ మాటలు గ్రహించేవారు లేరు, దేవుణ్ణి వెదికేవారు లేరు, విశ్వాసం లేని మూర్ఖతరం వారుగా ఉన్నారు. ఒకసారి దేవుని మాటలు ఎంతగా వివరించినా నమ్మని వారుగా ఉంటున్నారు. ఎన్ని కార్యాలు దేవుడు సూచక్రియలు చేసిన, అద్భుతాలు చేసిన విశ్వాసం ఉంచటం లేదు. దేవుని మాటలు ఎంత మాత్రం మనిషి నమ్మని వారుగా ఉంటున్నారు. మరి అదేవిధంగా మనిషి యొక్క జీవితంలో చూస్తే పరిశుద్ధత లేని వారుగా ఉంటున్నారు. ఇంకా చూస్తే దేవుని వాక్యము లేని వారుగా ఉంటున్నారు. వాక్యము వారిలో లేదు. ఇందు కారణముగా ఏమవుతుందంటే ఎండిపోతున్నారు. ఎండిపోయిన పరిస్థితులు. ఎప్పుడు చెట్టు ఎండిపోతుందంటే ఆ చెట్టుకు వేర్లు లేని సమయంలో, ఆ చెట్టు మీద ఎండ ఎక్కువగా పడినప్పుడు ఆ చెట్టుకు సంబంధించిన ఆకులు, కొమ్మలు, మాను అన్నీ కూడా ఏ విధంగా ఎండిపోతాయో అదేవిధంగా మనిషి యొక్క జీవితంలో కూడా ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవాలు, రోగాలు, ఆర్థికంగా ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనేక ఈ సమస్యల చేత మనిషి ఏమవుతున్నాడంటే ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. కావుననే ఈరోజు అనేకులు ఏం చేయలేకపోతున్నారంటే ఫలించలేకపోతున్నారు. ఎండిపోయినటువంటి స్థితిలో మానవుని జీవితము సాగిపోతూ ఉన్నది. కావున ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏమి తెలుసా? ఎండిపోయిన నీ జీవితంలో నిజంగా నీ చుట్టూ ఎప్పుడూ నువ్వు దేవుని మాటలను వదిలిపెట్టేసి, దేవుని వాక్యాన్ని వదిలేసి మనము పరిగెత్తుతూ వచ్చినామో అప్పుడు మన యొక్క జీవితాల్లో ఈ శ్రమలు, హింసలు, కరువు, ఇబ్బందులు అనేకమైనవి నిన్నేం చేస్తున్నాయంటే బహుగా బాధ పెడుతున్నాయి. చాలా కుటుంబాలు ఎండిపోయినాయి. మరికొన్ని కుటుంబాలు దేవుని మాటలు విని చెయ్యడం లేదు. ఆ కుటుంబాలు ఏమైపోయినాయి తెలుసా? ఇసుక మీద కట్టిన ఇల్లు వలె, నేల మీద కట్టిన ఇల్లు వలె ఏమవుతున్నాయంటే పడిపోతున్నాయి. ఆ గృహాలు పేరు మట్టుకు ఉన్నాయి, కానీ గృహాలు ఏం చేయడం లేదు తెలుసా? కుటుంబాలు అనేకమైనవి, గృహాల్లో ఏం లేదనంటే దేవునికి స్థలము లేదు. కనుక దయచేసి నీ యొక్క జీవితాల్లో ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు స్థలం ఇస్తావో, దేవుని వాక్యము నీ లోపల ఉంటుందో, దేవుని మాటలను అంగీకరిస్తావో, వేరు అయిన దేవునితో నువ్వు మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఫలించడానికి అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక.